శుభ శనివారం అక్క. మధ్యలో దీపం ఏంటక్క? ఇది ఇప్పుడు ప్రతి శనివారం ఏం చేస్తా, ఇది రోజు దీపాలు అన్నట్టు. ఇవి దీపాలు వెలిగించిన తర్వాత ఏం చేస్తా అన్నట్టు, ఇది అధిక మాసం వచ్చింది కదా, అధిక మాసం అని చెప్పేసి 33 వత్తులు వెలిగించాను అన్నట్టు. ఇక్కడనేమో ఇది ప్రతి శనివారం ఇప్పుడు చాలా మందికి యూట్యూబ్లో చూపిస్తున్నారు 7 వ్రతం అని, 7 వారాల వ్రతం అని. అలా ఆ విధంగా నేను ఏం చేస్తా అన్నట్టు 7 బదులు 8 అని చెప్పేసి పిండి దీపంలో వెలిగించాను. కానీ పిండి దీపంలో ఎందుకని చెప్పేసి నేను దీంట్లోనే వెండి దాంట్లోనే 8 బత్తులు వేసి వెలిగిస్తున్నాను. నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నేను డిసైడ్ చేసుకున్నాను అన్నట్టు. ఏమని ప్రతి శనివారం నాడు 8 బత్తులతో వెలిగిద్దామని వెలిగిస్తున్నాను అన్నట్టు. ఈ దీపాలు అన్నట్టు. ఇప్పుడు ధూపం అయిపోయింది. దీపం నైవేద్యం పెట్టేసి ఇవన్నీ ఇవి కూడా నైవేద్యం ఏంటి అంటే పాలు దీంట్లో, మళ్ళీ దీంట్లో ఏంటంటే అన్నం పెట్టాలి కదా, అన్నం బదులు ఏం చేస్తా పాలు, అటుకులు, షుగర్ ఇస్తా. ఇదేమో లక్ష్మీదేవికి పుట్నాలు, బెల్లం. ఇదేమో గణపతికి అదేది బెల్లము, అటుకులు. ఇది లక్ష్మీదేవికి, రాముడికి వడపానకం అంటాం చూడు, అది వడపానకం అన్నట్టు. ఇది అసలు దీంట్లో పోయినట్టు తప్పింది. ఇది పానకం బెల్లంది. ఇదేమో అది రాముడికి నైవేద్యము పానకము. ఇది ఆ పప్పు అన్నట్టు ఏమంటారు, వడపప్పు పానకం అన్నట్టు. ఇది ఈ విధంగా రోజు పెడతాయి. ఇది కూడా నీళ్లు పెట్టేసి ఇది రోజు అంత ఆరోగ్యం బాగుండాలని నా నమ్మకం అని ఇది విధంగా నీళ్లు కూడా పెట్టుకుంటాను అన్నట్టు. ఇవన్నీ ఈ విధంగా రోజు చేసుకుంటాను సింపుల్గా, పెద్ద ఏం చేయను. కాకపోతే ఇవి దీపాలు అన్నట్టు. అమెరికాలో చాలా మంది భయపడతారు, దీపాలు వెలిగియద్దు భయపడతారు కదా. చూడండి నేను ఎన్ని వెలిగించాను. ఇక బయట పడేటప్పుడు మాత్రం కొండకి ఇస్తాను అన్నట్టు. అదే దీన్ని కిందికి తీసేస్తా దీపాలు. శ్రీ వెంకటేశ్వరాయ నమః.